హల్లెలూయా, హల్లెలూయా. రండి వాక్యాన్ని చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి ఉన్న భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి ఉన్న భాగాన్ని చదువుకుంటూ ముందుకు వెళదాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములకు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనేను. చాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన ఈ సందర్భంలో ఒక స్త్రీ గురించి చెప్పబడుతూ ఉంది. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమెను గురించి చెప్పబడిన మాట ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పేసి ఆమెను గురించి లేఖనం చెప్తా ఉంది. యేసు ప్రభుల వారిని పరిసయ్యుడు అనే ఒక వ్యక్తి, అతని పేరు తర్వాత వచ్చిన మనకు కనబడుతుంది, సీమోను అనే ఒక వ్యక్తి పరిసయ్యుడు తన ఇంటికి భోజనానికి రమ్మని ప్రభువుని ఆహ్వానించగా ప్రభుల వారు తన ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ మనకు కనబడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువు సీమోను ఇంట ఉన్నాడనే సంగతి తెలుసుకొని ఆ స్త్రీ బుడ్డిలో అత్తరు తెచ్చుకొని యేసు ఉన్న స్థలంలోనికి వచ్చి ఆయన వెనుక తట్టు నిలవబడి కన్నీళ్లతో ఆయన పాదములను తడుపుతూ తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదములను తుడుస్తూ అత్తరు ఆయన పాదములకు ముద్దు పెట్టుకొని అత్తరు ఆ పాదములకు పూస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈమెను గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఈమె యొక్క జీవితాన్ని బట్టి, ఆమె యొక్క ప్రవర్తనను బట్టి చెప్పబడిన పేరేంటి అంటే పాపాత్మురాలైన స్త్రీ అట. మనం ఆలోచన చేస్తే ఈమె వేశ్య కానీ వ్యభిచారి కానీ అనే జీవితంలో ఆమె జీవిస్తూ ఉంది. ఆమె యొక్క విధానమును బట్టి ఆమె పాపాత్మురాలు అని పరిశుద్ధాత్మ దేవుడే ఆమెను గురించి లేఖనం ద్వారా రాయిస్తూ ఉన్నాడు. ఆమె వేశ్య జీవితం కలిగింది, ఆమె వ్యభిచారపు జీవితాన్ని కలిగి ఇదిగో విస్తారముగా పాపం అనే జీవితంలో బ్రతుకుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకు యేసును గూర్చి ఆమె వింది. యేసును గూర్చిన మాటలు వినటమే గాక యేసు బోధలు కూడా ఆమె వింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈమె జీవితంలో అంత పాపాత్మురాలుగా దేవునికి విరోధముగా ఆమె జీవితంలో జీవిస్తున్నప్పుడు యేసును గూర్చి వింది. యేసును చెప్పు మాటలు ఆమె వింది. దేవుని మాటలు ఆమె వినగానే, ప్రభువు చెప్పు మాటలు వినగానే ఆమె హృదయంలో ఏం కలిగింది అంటే పశ్చాత్తాపము గలదై యేసు ఉన్న చోటకొచ్చి అక్కడ కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు కడుగుతూ తల వెంట్రుకలతో పాదాలను తుడుస్తూ పాదములకు ముద్దు పెడుతూ అత్తరుతో ఆ పాదములకు పోస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ నేను తెలియజేయాలని ఆశపడుతున్న విషయం ఏమిటంటే ఘోరమైన పాపములో జీవిస్తున్న ఆ స్త్రీ యేసు ప్రభు వారి మాటలు వినగానే ఆమె హృదయంలో పశ్చాత్తాపం ఆరంభమయ్యింది. ఈరోజు దేవుని మాటలు నీ వింటూ ఉండగానే, దేవుని వాక్యం నీకు వినబడుతుండగానే, దేవుడు తన దాసుని ద్వారా తన సందేశాన్ని మనకి వినిపింపజేస్తుండగానే ఆ వాక్యపు వెలుగులో మన లోపాలను ఆయన జ్ఞాపకం చేస్తే, ఆ వాక్యపు వెలుగులో మన అవిధేయతలను మనకు జ్ఞాపకం చేస్తుంటే, ఆ వాక్యపు వెలుగులో మన పొరపాట్లను ఆయన మనకు జ్ఞాపకం చేస్తుంటే, ఆ వాక్యపు వెలుగులో మన దోషాలు ఏవైతే ఉన్నాయో ఆయనకి వ్యతిరేకముగా, ఆయనకు విరోధముగా మన జీవితంలో పనిచేస్తున్న క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన వాక్యపు వెలుగులో ప్రభు మనతో మాట్లాడుతుండగానే మన అవిధేయతల నిమిత్తమే అలా దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ దేవుని మాటలను బట్టి ఒప్పుకుంటున్నామా? హల్లెలూయా.
చూడండి, మరి కొంతమంది అలాగనే మనకు కనబడుతూ ఉన్నారు. నెహెమ్యా గ్రంథంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, నెహెమ్యా గ్రంథంలో దేవుని మాటలు అక్కడ వాళ్ళు వినిపిస్తున్నప్పుడంటే, దేవుని యొక్క వాక్యాన్ని వారు చదువుతూ దేవుని యొక్క మాటలు వారు వివరించి బోధిస్తున్నప్పుడు వెంటనే వీళ్ళు కూడా ఏం చేశారయ్యా అంటే, ఏమండి 8వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం మీరు చదివితే, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రినగు ఎజ్రాయును జనులకు బోధించుచు, లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితా దినమని జనులతో చెప్పిరి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం మీరు అసలు పట్టుకుంటే అక్కడంటే వారు దేవుని యొక్క గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి దాన్ని బాహుగా గ్రహించినట్లు దాన్ని వారి అర్థము చెప్పుచూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్యపు వెలుగులో ఆ వాక్యాన్ని, చదవబడిన వాక్యాన్ని యొక్క అర్థాన్ని వారికి వివరిస్తూ చెప్తున్నప్పుడు ఆ మాటలు వింటూ ఉండగానే వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఏడవ మొదలుపెట్టి ఏడుస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం నీ ఎదుటికి వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్కు నీ ముందుకు వచ్చి ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు, దైవజనుడు నిలవబడి దేవుని వాక్యపు వెలుగులో ఆయన నిన్ను ఆ వాక్యాన్ని వివరించి నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యపు వెలుగులో నీ అవిధేయతలు కనబడుతుంటే, నీ పొరపాట్లు కనబడుతుంటే, నీ అతిక్రమాలు కనబడుతుంటే, నీవు చేయు పాపం కనబడుతూ ఉంటే, ఆయనకి వ్యతిరేకంగా పోవు మార్గం నీకు కనబడుతూ ఉంటే, ఆ వాక్యపు వెలుగులో నీ యొక్క జీవిత విధానమే నీకు కనబడుతున్నప్పుడు నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా? అయ్యా నిజమే, నేను ఇదిగో నీవు మాట్లాడినట్లుగా నేను దోషినయ్యా, పాపినయ్యా, ఇదిగో నీ ఆజ్ఞను అతిక్రమించిన వాడినయ్యా, నీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రయాణించిన వాడినయ్యా అని చెప్పేసి మనం పశ్చాత్తాపడి దేవుని సందులో ఏడవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు యొక్క మాటలు ఆయన గూర్చి వింది, ఆయన మాటలు వింది అంత ఘోరమైన పాపములు జీవిస్తున్న ఆ స్త్రీ వెంటనే ఇదిగో ఆయన మాటలు వినగా ఆమె హృదయాన్ని అవి తాకగా ఆమె పశ్చాత్తాపపడుతూ ఆయన యొద్దకు వచ్చి ఏడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో వీరు కూడా ఏమంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించి వాటి యొక్క అర్థాన్ని వారికి తెలియజేస్తున్నప్పుడు ఆ మాటలు వింటూ వీళ్ళు ఏడవ మొదలుపెట్టి దేవుని సందులో ఏడుస్తూ వాక్యం వింటున్నారట. హల్లెలూయా. ఆ పక్కన అధ్యాయం 9వ అధ్యాయంలో కూడా మీరు 3వ వచనం నుంచి చూస్తే, 9వ అధ్యాయం 3వ వచనం నెహెమ్యా గ్రంథమే, మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఒక జాము సేపు చదువుతూ ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న ఆ మాటల చేత వారు ఏమండి ఒప్పింప చేయబడి ఒక జాము సేపు అంత వారు పాపములు ఒప్పుకొనుచు వచ్చారు. హల్లెలూయా. 8వ అధ్యాయంలో వాక్యం వినబడుతూ ఉండగానే వాళ్ళు ఏడుస్తూ ఆ వాక్యాన్ని వింటూ వారి పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ 9వ అధ్యాయంలో ఆ వాక్యములు వారు చదువుతూ ఉన్నప్పుడు ఒక జాముసేపు అంట వాక్య ధర్మశాస్త్రం చదువుతూ ఉన్నారట. ఆ చదువుతూ ఉన్నప్పుడు ఆ చదవబడిన వాక్యపు వెలుగులో వారి పాపములు వారికి కనబడగా ఒక జాముసేపు అంతా వారి పాపములు ఒప్పుకొనుచు ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీ ముందుకు వస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం నువ్వు వింటున్నప్పుడు ఏమండి అలాగన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను బట్టి నీ హృదయం కదిలించబడి దేవుని సన్నిధిలో పడి ఏడుస్తున్నామా? హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటలు నీకు తాకుతున్నప్పుడు, ఆ వాక్యపు వెలుగులో నీ పొరపాటో, నీ అవిధేయతో, నీ లోపమో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే పశ్చాత్తాపపడయ్యా, ఈ వాక్యం చేత నా లోపమును నాకు తెలియచేసావు అని చెప్పేసి, నిజమే ఆ లోపం నాలో ఉందయ్యా అని పశ్చాత్తాపడదు దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే హృదయంలో పశ్చాత్తాపడి దేవుని అడుగుతున్న అనుభవాలకు మనం వచ్చామా?
ఆ స్త్రీ అలాగనే ఆయన గూర్చి విని, ఆయన మాటలు విని పశ్చాత్తాపపడుతూ ఆయన దగ్గరికి వచ్చి కన్నీళ్లు విడుస్తుంది. ఇక్కడ నెహెమ్యా అలాగే ఎజ్రా వాళ్ళ పరిచర్య కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ మాటలు వారికి వివరించి చెప్తున్నప్పుడు ఆ మాటలు వారు వింటూ ఉండగా ఏడుస్తూ, ఆయన మాటలు వింటూ ఏడుస్తూ వారు పాపములు ఒప్పుకుంటూ ఒక జామంతా దేవుని సందులో గడుపుతున్నారు. హల్లెలూయా. అలాగే ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను రండి. దేవుని మాటలు అంటే అది హెచ్చరిక కావచ్చు, దైవజనుడి ద్వారా దేవుడు పంపించి ఏ వాక్కైనా కావచ్చు, మనలో ఉన్న ప్రతి లోపమును గురించి, మనలో ఉన్న దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని గురించి దేవుడు మనతో మనతో మాట్లాడుతున్నప్పుడు సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. చాలు. అలాగనే 13వ వచనం చూద్దాం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు తన జీవితంలో బెత్షెబా విషయంలో పాపం చేసి తన భర్త అయిన ఉరియాని చంపించినప్పుడు ఇదిగో నాతాను ప్రవక్తను పంపి దావీదును హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. దావీదును హెచ్చరిస్తూ, దావీదా ఇదిగో ఇలాంటి పాపం నీవు చేసి ఉన్నావు. అక్కడ ఒక కథ వివరిస్తున్నాడు నాతాను. పలానా ఇదిగో ఇలాగంటూ ఒక కథ తను చెప్పాడు. ఆ కథ చెప్పగానే ఆ కథలో ఆ దుర్మార్గపు పని చేసిన వ్యక్తిని వెంటనే అతడు మరణపాత్రుడు, అతనికి మరణశిక్ష విధించండి, ఆ పాపం చేసిన వాడిని, తప్పిదం చేసిన వాడిని అని చెప్పేసి రాజు అయిన దావీదు వెంటనే ఏం చేస్తున్నాడు, అతను మరణానికే పాత్రుడు, మరణశిక్ష విధించండి అంటే నాతాను వెంటనే అంటున్నాడు, ఆ మనుషుడు ఎవరో కాదు, ఆ మనుషుడు నీవే అంటూ ప్రవక్త అయిన నాతాను ద్వారా దేవుడు తనని హెచ్చరించినప్పుడు వెంటనే తను కూడా ఏం చేస్తున్నాడంటే 13వ వచనం చదువుకున్నాం, నేను పాపము చేసి ఉన్నానయ్యా. హల్లెలూయా. కీర్తనలో 6వ కీర్తన, 32వ కీర్తన, 38వ కీర్తన, 51వ కీర్తనలో తను తన పాపములను ఒప్పుకుంటూ ఎంతగా ఏడుస్తూ, ఎంతగా కన్నీరు విడుస్తూ, పరుపు తేలినట్లుగా అతడు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో తన పాపములు ఒప్పుకుంటున్నాడు. ఆ కీర్తనలు మనకు వివరిస్తున్నాయి. హల్లెలూయా. అంటే నేను ఇక్కడ ఏం తెలియజేయాలని ఆశపడుతున్నానంటే, ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాట మన యొద్దకొచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో ఆయన మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న అవిధేయతలను, మనలో ఉన్న తప్పిదాలను మనకు జ్ఞాపకం చేస్తే, సూటిగా నీతోనే మాట్లాడి నీ పాపముల గురించి నిన్ను హెచ్చరిస్తే, నేను చేయాల్సింది ఏంటంటే ఆ పాపాత్ములైన స్త్రీలాగా ఇదిగో వెంటనే పశ్చాత్తాపపడే అనుభవంలోనికి మనము రావాలి. అలా దేవుని మాటలు వింటుండగానే అలా పశ్చాత్తాపపడి ఏడ్చి వారి పాపములు ఒప్పుకున్నవారు ఇదిగో నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలు ప్రజలను చూస్తున్నాము. అలాగే దావీదు కూడా తన జీవితంలో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తనని హెచ్చరించగా, దేవుని మాట అతని యొద్దకు ఇలా రాగా వెంటనే తాను కూడా ఏం చేస్తున్నాడండి, పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు. కప్పు పెట్టుకోవాలి. తన రాజు నా ఇష్టం నేనేదైనా చేస్తాను చెప్పడానికి నువ్వెవరు అని ధిక్కరించే అధికారము ఉంది, వ్యతిరేకించే అధికారము ఉంది. లేదు ఎవడు చెప్పాడని కప్పు పెట్టుకునే అధికారము కూడా, అవకాశం కూడా ఉంది. కానీ దేవుని మాట ప్రవక్త ద్వారా తన ఎత్తుకొచ్చిందని తను నమ్మాడు. దేవుడు సమస్తము ఎరిగిన వాడే ప్రవక్తకి బయలుపరిచి ప్రవక్త ద్వారా ఆ విషయాన్ని తెలియచేశాడు అని చెప్పేసి విశ్వసించాడు. అందుకే వెంటనే ప్రవక్త అయిన నాతాను వివరిస్తున్నప్పుడు వెంటనే ఆ పాపం చేసిన వాడు నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే 51వ కీర్తన మరింత స్పష్టంగా, అయ్యా నేను పాపం చేసి ఉన్నాను, నా పాపమును బట్టి నన్ను క్షమించు, కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నా పాపమును పరిహరించయ్యా అని ఒప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా.
ఈరోజు ఏవండి ఈ యొక్క స్త్రీ జీవితం ద్వారా మనం ఒక 3 విషయాలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి విషయం ఏమిటయ్యానంటే, మనం చదివిన లోకాసువార్త 7వ అధ్యాయం పాపాత్ముల జీవితంలో 3 విషయాలు మనకి ఈరోజు నేర్చుకుంటాం. 3 విషయాలు. మొదటిది, ఆమె యేసుని గురించి విని, ఆయన మాటలు విని, ఆమె స్థితి ఆమెకి అర్థం కాగానే, లేకపోతే ఆయన వాక్యపు వెలుగులో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆమె తన పాపముల విషయమై పశ్చాత్తాపడి ఆయన ఎద్దుకు వచ్చి ఏడుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్కుని ఎద్దుకొచ్చినప్పుడు అలా ఏడ్చే అనుభవం ఉందా? దేవుడు నీ లోపాన్ని వాక్యపు వెలుగులో జ్ఞాపకం చేస్తున్నప్పుడు వెంటనే నిజమేనయ్యా నా పాపమే, నిజమేనయ్యా నేను దోషినే, నిజమేనయ్యా దావీదు ఒప్పుకున్నట్టుగా నేను పాపం చేసి ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజల వలె వాక్యం వినబడుతూ ఉండగానే ఏడ్చి వారు పాపములో ఒక జాముసేపు ఒప్పుకున్నట్లుగా మనం ఏమైనా ఒప్పుకుంటున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు వాక్యం ధారాళంగా దేవుడు అందిస్తున్నాడు కదా. ఎవరి సంఘాల్లో వారు దేవుని సేవకుడి ద్వారా చక్కని సందేశాలు వింటూ ఉన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియాలో ఫేస్బుక్ కావచ్చు, ఎంతోమంది దైవజనులు అనేకమైన సందేశాలు అందిస్తున్నప్పుడు వింటూ ఉన్నాం. విస్తారంగానే దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. ప్రస్తుత కాలంలో వాక్యం ఏమి కొదువా లేదు. ఎలా కావాలంటే అలాగా వాక్యం వినే అవకాశం మనకుంది. వెళ్ళి సంఘాల్లో వాక్యం వినే అనుకూలతలు ఉన్నాయి, వ్యతిరేకత ఏమీ లేదే. నైజీరియా దేశంలో ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల్ని చంపు పడేస్తున్నారట. మందిరాలను కూల్చేస్తున్నారు, క్రైస్తవులనేమో చంపేస్తున్నారు. అలాంటి వ్యతిరేకత ఇంకా మన దేశంలో, మన రాష్ట్రంలో లేనే లేదు. దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వినే అవకాశం ఉంది. అలాగే సోషల్ మీడియా ద్వారా అనేక మంది గొప్ప గొప్ప దైవజనుల సందేశాలు కూడా వినే ఛాన్స్ ఫోన్ ద్వారానే మనకు ఉంది. ఇలా విస్తారమైన ప్రసంగాలే వింటున్నాం కానీ వింటున్న వాక్యానుసారంగా మన హృదయాలు అప్పగించుకోవడానికి ఏమాత్రం మనిషి ఇష్టపడట్లా. హల్లెలూయా. పాపమును గురించి హెచ్చరిక చేయబడుతున్న వెంటనే పశ్చాత్తాపడుతున్నాడు ఆ వ్యక్తి అంటే పశ్చాత్తాపడట్లా. లోపము తెలియజేసిన లోపం విషయమే పశ్చాత్తాపడి విడిచిపెడుతున్నాడు అంటే విడిచిపెట్టట్లా. వ్యసనం విషయమే దేవుడు మాట్లాడిన పశ్చాత్తాపడి ఆ వ్యసనాన్ని విడిచిపెడుతున్నాడు అంటే విడిచిపెట్టట్లా. కానీ వీళ్ళ జీవితాలు అయితే మనకి ఆలోచన చేస్తే వాళ్ళ జీవితాల్లో వారి లోపములు వాక్యపు వెలుగులో దేవుడు మాట్లాడుతుండగానే ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతున్న తప్పిదాలను, పొరపాట్లను వింటున్నాము, విడిచిపెట్టి అలాగే కొనసాగిపోతున్నాం. వింటున్నాము, ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, ఒప్పుకోలు లేకుండా, హృదయం కదిలింపబడకుండా రాతి గుండెల్లాగా చేయబడి ఆ లోపంలోనే మనము సాగిపోతున్నాం. వాక్యానికి స్పందించే వ్యక్తులు కనబడుతున్నారా? అర్థమవుతుందండి? వాక్యానికి స్పందించే వ్యక్తులు కనబడుతున్నారా అంటే లేదు. ఒకవేళ స్పందిస్తే దేనికి స్పందిస్తామంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే వెంటనే స్పందించి ఉత్సాహంగా, ఆనందంగా మాటలను ఉజ్జీవంగా తీసుకుంటానికి ఇష్టపడుతున్నాం. దేవుడు స్వస్థత అనే మాటను గురించి మాట్లాడితే ఆ మాటను ఉజ్జీవంగా, ఆనందంగా తీసుకోవడానికి స్పందిస్తున్నాం. కానీ దేవుడు మనల్ని సరిచేసి దేవుని ఎదుట సంపూర్ణులుగా చేయడానికి మనతో మాట్లాడుతున్న హెచ్చరిక మాట, సరిచేసే మాట, బుద్ధి చెప్పే మాట మనతో మాట్లాడుతుంటే మాత్రం ఆ మాటలకు వెంటనే స్పందించే వ్యక్తులంగా ఈరోజు ఉండలేకపోతున్నాం. స్వస్థత కొరకు వెంటనే స్పందించి, నీవు మేలు కొరకు వెంటనే స్పందించి, నీ హృదయం ఆశీర్వాదము కొరకు వెంటనే స్పందించిన నీ జీవితంలో ఎదుగో నీ లోపమును గురించి వాక్యపు వెలుగులో దేవుడు మాట్లాడుతుంటే వెంటనే స్పందించి ఆ స్త్రీ వలె పశ్చాత్తాపడి ప్రభువు ఉన్న చోటుకి వెళ్ళి కన్నీళ్లు విడిచి అనుభవాల్లోనికి వస్తున్నామా అంటే లేదు. ఇశ్రాయేలు ప్రజల వలె వింటూ ఉండగానే ఏడుస్తూ వారి పాపములు ఒప్పుకున్న వారి వలె కనబడుతున్నామా? లేదు. ప్రవక్త అయిన నాతాను పంపించి నీవే ఆ మనుషుడు అంటే దావీదులాగా తర్వాత అయినా మనము ఒప్పుకొని దేవుని సన్నిధిలో కనికరం పొందుతున్నామా అంటే లేదండి. కానీ ఈరోజు ఒకసారి ఆలోచించే, ఇంత విస్తారమైన దేవుని మాటలు నీకు ప్రకటింపబడుతున్నప్పుడు, వినే అవకాశం పలు కోణాల్లో నీకు ఉంటున్నప్పుడు ఎంతవరకు దేవుని యొక్క వాక్కును నీవు తీసుకొని నీ లోపమును గురించి ప్రభు మాట్లాడుతుంటే వెంటనే ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి అనుభవంలోనికి నువ్వు వస్తున్నావు. హల్లెలూయా.
ఈ స్త్రీ జీవితం ద్వారా మొదటిది ఏంటయ్యానంటే ఆమె యేసుని గురించి వింది, యేసు మాటలు వింది. వెంటనే ఆమె పాపపు జీవితంలో పశ్చాత్తాపపడుతూ ఆయన యొద్దకు వచ్చి కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు కడుగుతుంది. ఆయనే అంటాడు కదా, చూడండి యేసుప్రభువే అదిగో అలా చేస్తున్నప్పుడు యేసుప్రభు ఆమెను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఆ సీమోనుతో, ఆ ఇంట ఉన్న సీమోనుతో. ఒకసారి చూద్దాం. అలా వచ్చి ఆమె ఏడుస్తూ ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని అత్తరును పోస్తున్నప్పుడు ఏమంటే ఆ సీమోను అంటున్నాడు కదా, ఈమె ఎవతో ఈయనకి తెలీదా? ఈయన ప్రవక్త అయిన ఎడల ఏమి ఎలాంటిదో ఈయనకి తెలుసుంటుంది కదా, ఈయన ప్రవక్త అయిన ఎడల ఏమి ఎలాంటిదో, ఏమి ప్రవర్తన ఏంటో, ఏమి జీవితం ఏమిటో ఈయన తెలుసుంటుంది కదా, మరి ఎందుకు ఏమైనా చూసి ఈయన ఇలాగే ఉండిపోతున్నట్లుగా ఉన్నాడు అన్నట్లుగా ఆయన తనలో తాను అనుకుంటున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకు యేసు సీమోను దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతే ఆయన సీమోన్తో చెప్పే మరింత మాట చూద్దాం. 44 చదవండి ఒకసారి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆమె చేయు ఆ కార్యం, ఆ క్రియను చూస్తుంటే ఈ సీమోను అంటే ఇంటి చేర్చుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, యేసుప్రభుని ఇంటిలోనికి పిలిచి ఆతిథ్యం ఇస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తనలో తాను అనుకుంటున్నాడంట, ఆమె చేస్తున్న కార్యం చూసి, ఇదేంటి ఇలాంటిది వచ్చి ఈయనకి ఇలాగ చేస్తుంటే, ఈయనకి ముద్దు పెడుతుంటే, ఇదిగో కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాలు ఇలా కడుగుతుంటే ఏమని గురించి ఈయనకి తెలియదా? ఈయన ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు కదా, ప్రవక్త అయినాడలా ఏమి ఎవరో ఈయనకి తెలీదా అన్నట్లుగా తనలో తాను అనుకుంటే ఆ మనసుని ఎరిగిన దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇదిగో సీమోను, నేను నీ ఇంటికి వచ్చాను, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను నా కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలా. అంటే ఈయన చెప్పే మాట ఒకటి ఆమెను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, రెండోది ఇదిగో ఇంటికి వచ్చిన అతిథికి చేయవలసిన మర్యాదల్లో నువ్వు దేన్ని చేయలే. నీ ఇంటికి నువ్వు పిలిచావు, ఆతిథ్యం ఇవ్వడానికి రమ్మన్నావు, వచ్చిన నన్ను చేర్చుకున్న నీవు ఎలాంటి మర్యాదలేమీ చేయలా. నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలా, కానీ ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడుగుతుంది. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చిన తర్వాత ముద్దు పెట్టుకొని నన్ను చేర్చుకోవాలా, ఏమి వచ్చినప్పటి నుంచి నా పాదములకు ముద్దు పెడుతూనే ఉంది. ఇదిగో నీ ఇంటిలోనికి వచ్చిన నన్ను తలంటుకొని నూనెతో నా తల అంటలా, ఏమి అత్తరుతో నా పాదాలు పోస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఆమె హృదయాన్ని ప్రభు ఎరిగారు. మనుషులు ఆమె స్థితిని చూస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఆమె అంతకుముందు ఎలాంటి జీవితంలో ఉందో ఆ జీవితాన్ని బట్టి సీమోను చూస్తున్నాడు. ఆమె వాక్యం చేత కదిలింపబడి పశ్చాత్తాపపడి తన హృదయంలో జరిగిన కార్యాన్ని ప్రభు చూసి తనని ఏమీ అనకుండా మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు సమాజం నీ తప్పిదాన్ని చూసి, నీ లోపాన్ని చూసి, లేకపోతే పూర్వం నీ యొక్క స్థితిని చూసి, పూర్వం నీ యొక్క పాపమును చూసి లోకం దూషిస్తుందని, మాట్లాడుతుందని, నిందిస్తుందని, కించపరుస్తుందని, హేళన చేస్తుందని నువ్వేమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మార్పు చెందిన స్థితిని దేవుడు చూశాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనుషులంగా మనం మారిపోయిన దాన్ని ఎవరు చూడరు. జరిగిపోయిన గతమే ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం జరిగిపోయినా నువ్వు అప్పుడు అలా చేసావు అన్నట్టుగా దాన్నే తీసుకొచ్చి ముగ్గులో కలుపుతారు తప్ప మారి తర్వాత మన జీవితాల్లో మనం ఎంత నమ్మకంగా మన భర్తకున్నామో, ఎంత నమ్మకంగా మన భార్యకున్నామో వాటిని పట్టించుకుంటారా? పట్టించుకోరు. భర్త అయితే భార్యని, ఇదిగో నువ్వు అప్పుడు అలాగ చేసావంటూ ఎప్పుడో జరిగిపోయిన పొరపాటు, ఎప్పుడో జరిగిపోయిన అవిధేయత, ఎప్పుడో చేసిన తిరుగుబాటు, ఎప్పుడో అలిగెళ్ళిపోయిన పరిస్థితిలో ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? భార్య అయితే భర్తని, భర్త అయితే భార్యని, ఇరుగు పొరుగు వారు అలాగా ఇలాగ అందరూ ఇదిగో ఈ సీమోను ఎలాగైతే ఆమెను గూర్చి
మాట్లాడుకుంటూ ఆలోచన చేస్తున్నాడో సమాజం కూడా మనల్ని గురించి అలాగొక వేళ మాట్లాడుకుంటే నువ్వు భయపడొద్దు. ఎందుకో తెలుసా, అదిగో సీమోను ఆమెను గురించి అలాగుని చూస్తున్నాడు, కానీ ప్రభు ఆమె హృదయంలో జరుగుతున్న పశ్చాత్తాప క్రియ చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకంటున్నాడు, సీమోను నీతో ఒక మాట చెప్తాను విను. నేను నీ ఎద్దుకు వస్తే నువ్వు ఇలా చేయలే, కానీ ఆమె ఎలాగూ చేస్తూ వచ్చింది అంటూ ఆమె యొక్క పశ్చాత్తాపపు పడడానికి జరిగిన క్రియలు ఆమె ఎలాగున్నా దాన్ని వ్యక్తపరిచిందో దాని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. సమయం లేదు, ముందుకు రండి. ఒకటి ఏంటయ్యానంటే ఆమె జీవితంలో ఇదిగో ఆమె పాపాత్మురైన స్త్రీయే, వ్యభిచారముల వేశ్యలో జీవించిన జీవితమే, కానీ ప్రభువుని గూర్చి వినగానే, ప్రభు మాటలు వినగానే ఆ మాటలకు ఆమె ఏం చేసిందంటే ఇదిగో తన పాపమును ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొదటిది, నీవు నేను వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం వింటుండగానే ఆ లోపాలు ఏవైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో విని విడిచిపెట్టి పశ్చాత్తాపడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుడు వాక్యపు వెలుగులో నీ లోపాల గురించి మాట్లాడినా నువ్వు పశ్చాత్తాపడట్లేదేమో, నీ పాపముల గురించి నువ్వు ఒప్పుకోలేకపోతున్నామేమో, దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ వినగానే పశ్చాత్తాపడి తన పాపములు ఒప్పుకుంటూ ఉంది. నీవు నేను కూడా వాక్యం వింటుండగానే 3 సందర్భాలు జ్ఞాపకం చేశాను కదా, అలా వాక్యం వినబడుతుండగానే, వెత్తబడుతుండగానే, వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతుండగానే వెంటనే స్పందించి పశ్చాత్తాపడి దేవుని సందులో ఒప్పుకునే బిడలముగా ఉందుముగాక. రెండవది చూడండి, ఆమె జీవితంలో ఇంకొక మాట మనం నేర్చుకున్న 50వ వచనం చూస్తారా? అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. హల్లెలూయా. ఇదిగో ఆమె పశ్చాత్తాపడుతూ దేవుని సందులో ఒప్పుకుంటుంది. ఇదిగో ఆమె ఒప్పుకుంటున్నప్పుడు ఆమె హృదయంలో ఉన్నది మరొకటి ఏంటో తెలుసా? ఆమెకు ఉంది విశ్వాసం. ఏంటంటే ఇదిగో నా పాపముల విషయమే నేను ఒప్పుకుంటే నా దేవుడు ఖచ్చితంగా నన్ను కనికరించి నా పాపములు ఆయన క్షమిస్తాడన్న విశ్వాసం ఆమెలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామందికి పాపములు క్షమించువాడు దేవుడు అని తెలుసు, కానీ ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా సందేహమే. ప్రభు నా పాపాలు ఇంకా క్షమించాడంటావా? నా పాపములు దేవుడు క్షమిస్తాడంటావా? నా లోపాలు ఎంత ఘోరమైన పాపిని కదా, ఆయన నన్ను క్షమిస్తాడా అన్న సందేహం ఇంకా ప్రతి మనిషిలో ఉంటుంది. ఒప్పుకుంటారు కానీ క్షమించబడ్డాయన్న నిశ్చయిత కూడా కొంతమందికి ఉండకపోవచ్చు. కానీ ఈమెలో ఉన్నది ఏంటో తెలుసా? ప్రభువే అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. ఆమెలో ఉన్న విశ్వాసం ఏమిటంటే నేను ఘోరమైన పాపిని అని నాతో దేవుడు మాటల ద్వారా మాట్లాడాడు. ఆ మాటలు నేను పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నప్పుడు నా పాపములను క్షమించగలిగిన వాడు ఆయనే అని ఆమెకి విశ్వాసం ఉంది. నేను నా పాపముల విషయమైన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నన్ను కనికరించి నా పాపములు క్షమిస్తాడన్న విశ్వాసం ఆమెకుంది. ఆయన యొద్దకు వెళ్ళి ఇదిగో ఆయన సన్నిధిలో నా పాపములు నేను ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన నన్ను కనికరించి ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా నన్ను చేర్చుకుంటాడన్న విశ్వాసం ఆమెకుంది. ఈరోజు అలాంటి విశ్వాసం నీకుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమెకున్న విశ్వాసం ఏమిటంటే ఇదిగో నేను పాపినే, కానీ దేవుడు నాతో మాట్లాడాడు. నేను నా పశ్చాత్తాపముతో నా పాపములు నేను కప్పుకొనక ఒప్పుకున్నాను గనుక ఒప్పుకున్న నా ప్రతి పాపమును ఆయన ఏం చేశాడు? క్షమిస్తాడు అన్న విశ్వాసం ఆమెలో ఉంది. నీలో ఉండవలసింది ఏంటయ్యానంటే నువ్వు దేవుని సంధికి వెళ్ళి మొరపెట్టినప్పుడల్లా ఇదిగో నీ అవిధేయతల గురించి మొరపెడితే ఖచ్చితంగా ఆయన నా పాపములు క్షమించాడన్న విశ్వాసం నీలోకి రావాలి. ఈమెకున్న విశ్వాసం, నన్ను ఆయన త్రోసివేయడు. ఏం చేయడు? నన్ను త్రోసివేయడు. నా స్థితిని చూసి ఇదిగో నేను పాపిని కదా అన్నట్లుగా ఆయన నన్ను చూడడు. ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన నన్ను కనికరిస్తాడన్న విశ్వాసం ఉంది. ఆయన నన్ను రక్షిస్తాడన్న విశ్వాసం ఉంది. నా పాపము నుంచి నాకు విడుదలిస్తాడన్న విశ్వాసం ఉంది. ఆ పాపముల నుంచి ఇదిగో ఆయనే తనకు విడుదలనిచ్చి సంతోషముతో నింపుతాడన్న విశ్వాసం ఆ స్త్రీలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు.
నీ ఒప్పుకుంటే చాలు, నువ్వు పశ్చాత్తాపడితే చాలు. ఆయన సన్నిధిలో ఇదిగో ఖచ్చితంగా నువ్వు ఉంచవలసిన విశ్వాసం ఏమిటో తెలుసా? నేను ఒప్పుకుంటే నా దేవుని సన్నిధిలో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక నా పాపములు ఆయన క్షమిస్తాడన్న విశ్వాసం నీలో ఉండాలి. తన రక్తము చేత నా ప్రతి పాపమును కడిగివేసి సమస్త దుర్నీతి నుండి నన్ను పవిత్రుడుగా నన్ను మారుస్తాడన్న విశ్వాసం నీలో ఉండాలి. ఈరోజు అలాంటి విశ్వాసం నీకు ఉందో లేదో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ఎవరిని ఒక స్త్రీని గురించి మనం చదువుతాం. ఆ స్త్రీకి స్వస్థత విషయంలో విశ్వాసం ఉంది. 12 సంవత్సరాలుగా రక్తస్రావం చేత బాధపడుతున్న స్త్రీ యేసుని గురించి విని ఆమెకి ఏం కలిగిందంటే విశ్వాసం కలిగింది. ఆయన వస్త్రపు చెంగు ముడితే నా రోగమునకు విడుదల వస్తుంది అని నమ్మింది. వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఆమెలో ఉన్న రక్తధార కట్టబడింది. ప్రభు ఆమెను గురించి కూడా ఒక మాట అంటాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఇక్కడ ఏమితో అంటున్నాడు? నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. ప్రభునందు నీ విశ్వాసం ఉంచితే ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఆమెకున్న విశ్వాసం ఏమిటంటే ఆయన నన్ను తృణీకరించుడు, ఖచ్చితంగా నన్ను ఆయన చేర్చుకుంటాడు. నన్ను వెలివేయుడు, ఆయన నా పాపం స్థితిని చూసి నన్ను కొట్టివేయుడు. నేను పశ్చాత్తాపడిన సన్నిధిలో ఒప్పుకుంటే నా పాపమును ఆయన క్షమించి నన్ను చేర్చుకుంటాడు, తన బిడ్డగా స్వీకరిస్తాడన్న విశ్వాసం, ఆయన నన్ను రక్షిస్తాడన్న విశ్వాసం ఆ స్త్రీలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అలాంటి విశ్వాసం నీలో ఉంటే, నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ఒప్పుకుంటే నీ ప్రతి పాపము సమస్త దుర్నీతి నుండి ప్రభు నిన్ను పవిత్రుడిగా చేయునుగాక. యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. నీకు అలాంటి విశ్వాసం ఉందా? ఈరోజు విశ్వాసమే మన నీతిమంతులను చేసేది. మన క్రియలు, మన మంచి పనులు, మన యథార్థమైన ప్రవర్తనలు కాదు. నిన్ను రక్షించేది విశ్వాసం ఒకటే. విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాము అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో. హల్లెలూయా. నువ్వు రక్షింపబడ్డానికి ఏంటిదంటే విశ్వాసమే. విశ్వాసం నీలో ఉంటే నువ్వేం చేయబడతావు? రక్షింపబడతావు. అపోస్తలుడైన పౌలు జైలు అధికారి ఇంటికి సువార్త చెప్పినప్పుడు ఆ జైలు అధికారి అడుగుతున్నారయ్యా, రక్షణ పొందినట్లు నేనేమి చేయవలేను అంటే ఆయన పౌలు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారన్నాడు. చప్పట్లు కొట్టి ఒకసారి కనపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసమే అమ్మా నిన్ను రక్షించింది అన్నాడు యేసు ప్రభు ఆ స్త్రీతో. ఈరోజు ఆయన సన్నిధిలో నీ విశ్వాసం కలిగి ఉన్నావా? ఆయన నీ పాపముల నుంచి నిన్ను విమోచించగలిగిన వాడని, నీ ప్రతి శాపమును ఆయన తొలగించి నిన్ను పవిత్రపరిచి నిన్ను రక్షించి నిత్య జీవమునకు నడిపించగలిగిన దేవుడనే విశ్వాసం నీకుందా? హల్లెలూయా. కాబట్టి అలాంటి విశ్వాసం నీకు లేకపోతే నువ్వు రక్షింపబడిన స్థితిలోనికి వెళ్ళలేవు. ఏ మనిషి నీ పాపము నుండి నిన్ను విడిపించలేడు. నిన్ను రక్షించగలిగింది, నీ పాపములను కడగగలిగింది యేసు రక్తమే. అయితే నీకు విశ్వాసం ఉండాలి. రోమపత్రికలో కూడా మనం చదువుతాము. ఏమంటాడయ్యా అంటే అక్కడ ఇదిగో విశ్వాసము వలన మనం నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాము. అక్కడ కొన్ని వచనాలు అంటే చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడడు కదా. దేవునికి స్తోత్రం. ఇదిగో మనం నీతిమంతులముగా తీర్చబడి రక్షింపబడిన అనుభవంలోనికి వెళ్ళి నీతిమంతులుగా తీర్చబడాలంటే క్రియల మూలముగా జరిగేది
కాదు, విశ్వాసం మూలముగా జరిగేది. ఎఫెసీయులు రాసిన పత్రికలో కూడా ఒకసారి ఆ మాట చదువుకుందాం. 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఎఫెసీయులకు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మన రక్షింపబడిన స్థితి అనేది మన క్రియల వలన జరిగింది కాదు. మన క్రియలు అంటే నీతిమంతుడు అయినందున వల్ల రక్షింపబడ్డామా? కాదే. మంచివారం అయినందు వల్ల రక్షింపబడ్డామా? కాదు. యథార్థవంతులం అయినందువల్ల మనం రక్షింపబడ్డామా? అరే నేను మంచోండ్రా అందుకే నేను రక్షింపబడ్డాను అనటానికి, అతిశయించడానికి వీలు లేదట. ఏ ఒక్కడు నీతిమంతుడు కాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నప్పుడు విశ్వాసం వలన ఇదిగో దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాము అంటున్నాడు ఇక్కడ కూడా. హల్లెలూయా. ఏమిలో ఉంది? రెండవది ఏంటంటే విశ్వాసం. ఏంటా విశ్వాసం అంటే, దేవుడు నా పాపపు జీవితము నుంచి నన్ను విమోచించి నన్ను రక్షించేవాడు అనేసి యేసు ప్రభునందు ఆమెకి విశ్వాసం ఉంది. నేను పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వెళితే ఆయన నన్ను విడిచిపెట్టడు, తృణీకరించడు, త్రోసివేయడు. నిశ్చయముగా నా పాపములు ఆయన నన్ను క్షమించి సమస్త దుర్నీతి నుండి నన్ను విడిపించి ఆయన శిలువ రక్తము చేత నన్ను పవిత్రపరిచి నన్ను రక్షించగలిగిన వాడు అని ఆయన ముందు విశ్వాసం ఉంచండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రతి మనిషి గుర్తించవలసిన విషయం ఏమిటంటే, ప్రతి మనిషిని రక్షించగలిగిన వాడు యేసు ప్రభు వారు మాత్రమే. ఆ విశ్వాసం నీలో ఉంటేనే నువ్వు రక్షింపబడిన వాడు. ఎందుకు? ప్రతి మనిషిని రక్షించడానికి, ప్రతి మనిషిని విమోచించడానికి, ప్రతి మనుష్యుని కొరకు సిలువలో బలియాగమైన వాడు ఆయనే గనుక. హల్లెలూయా. ప్రతి మనుషుని యొక్క విమోచన కొరకై క్రైదనముగా తన్ను తాను బలియాగమై తన పరిశుద్ధ రక్తమును చిందించి ఆ రక్తము చేతని ప్రతి పాపములను కడుగుటకు అధికారము కలిగిన వాడు ఆయనే. అర్థమవుతుందో లేదో? హల్లెలూయా. ఈరోజు విశ్వాసం ఉంచిందామే. విశ్వాసం ఉంచడం వల్ల ఏమైందంటే, ప్రభు నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. ఆ విశ్వాసం అంటే, నేను పాపిని కావచ్చు, ఒప్పుకున్నాను గనుక ఆయన నన్ను క్షమించి నన్ను రక్షించగలడు అనే విశ్వాసం ఆమెలో ఉంది. అందుకే ఆమె రక్షింపబడింది. ఈరోజు నువ్వెంత ఘోరమైన పాపివైనా సరే దేవుడు నిన్ను క్షమించుటకు సమర్థుడు. ఆయన గురించి రాయబడిన మాట, పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారం ఇవ్వబడి ఉంది అంటాడు. హల్లెలూయా. పాపములు క్షమించడానికి ఏ ఒక్కరికి అధికారం లేదు. పాపములను క్షమించగలిగిన అధికారం యేసు ప్రభు వారికే ఉంది. అర్థమవుతుందా? నీవు నిజముగా నీ పాపములు ఒప్పుకుంటే నీ పాపములను క్షమించే అధికారం ఆయనకే ఉంది. ఆయన నీ పాపములను క్షమించి నీ సమస్త దుర్నీతి నుండి నేను పవిత్రుడిగా ఆయన చేసి నిన్ను రక్షిస్తాడు. ఈరోజు మనిషి రక్షింపబడాలని, విమోచింపబడాలని, తనలో ఉన్న పాపాన్ని, తనలో ఉన్న శాపాన్ని తొలగించుకోవాలని పలు రకాలుగా పలు కోణాలు తాను ప్రయత్నం చేస్తున్నాడు. ఏ మనిషి ఏ పుణ్యకార్యాలు చేసినా, ఎప్పుడు అంటాను కదా, ధర్మకార్యాలు చేసినా, మరొక కార్యాలు చేసిన, అన్నదానం, వస్త్రదానం, అవయవాల దానం, మరొక దానం చేసినా నీ జీవితంలో నీ కంటిన పాపము నుంచి నీ విడుదల పొందలేవు. గొర్రెలను బలిచ్చి గొర్రెల రక్తం చేత నీ పాపాలని కడుక్కోగలవా? మేకలను బలి ఇచ్చి మేకల రక్తం వలన మనిషి తన పాపాలను తుడిచిపెట్టుకోగలడా? కోడెల రక్తమును వధించి అలాగున తాటి చేత ఆ రక్తము చేత మనిషి పాపములను తొలగించగలడా? లేదు. కోడెల రక్తం వలన కానీ మేకల రక్తం వలన కానీ మనిషికి పాప విమోచన లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తం వలనే మనకు విమోచన ఉంది అన్నాడు. హల్లెలూయా. ఆయన కార్చిన రక్తములో నీ ప్రతి పాపములు ఏం చేయబడతాయి అంట? కడగబడతాయి. ఎప్పుడు అంటే, ఆయనే నన్ను క్షమించి నన్ను రక్షించగలడనే విశ్వాసం నీకు ఎప్పుడైతే ఉంటుందో ఆ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. చాలామంది ఇలాగ అడుగుతారు, అయ్యా నేను ఎంత ఘోర పాపినో మీకేం తెలుసు? అంత ఘోర పాపిని ఆయన క్షమిస్తాడంటే అంత ఘోర పాపినైనా క్షమిస్తాడు ఆయన. ఎప్పుడు అంటే, నువ్వు పశ్చాత్తాపడి ఈ స్త్రీ వలె నువ్వు ఆయన సంధిలోనికి వెళ్ళి నీ పాపములు ఒప్పుకొని అదిగా ఆయనే నన్ను రక్షించగలడనే విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను నీ
పాపములు క్షమించి నిన్ను రక్షించి, అమ్మా నీ విశ్వాసమే నేను రక్షించింది, సమాధానం గలదానివే పోము అని నీకు అభయవాక్కిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచించండి, ఆ విశ్వాసం నీకుందో లేదో. ఏమిలో మాత్రం ఆ విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం అంటే, ఆయనే నన్ను రక్షించగలడు, ఆయన నన్ను తృణీకరించే దేవుడు కాదు. మనుషుల దగ్గరికి వెళ్తే నువ్వేంటి, నీ స్థితి ఏంటి, నువ్వెంత పాపివో మాకు తెలుసులే, పో అని మనుషులు త్రోసేస్తారు. కానీ ఈయన అలా త్రోసేసేవాడు కాదు అని ఆమెకి విశ్వాసం ఉంది. హల్లెలూయా. సీమోను, ఆమె ఎవరో అసలు ఈయనకి తెలియదా ఏంటి, ప్రవక్త అంటున్నాడు కదా, ఈమె ఎవతో అనే మాట అక్కడే రాయబడింది. హల్లెలూయా. ఎంత దారుణంగా ఆమెను గురించి తనలో తాను అనుకుంటున్నాడు చూడండి. ఆయన అంత నీచంగా అనుకుంటున్నాడంటే ఆమె ఎంత ఘోర పాపంగా జీవించిందో అర్థమవుతుంది. అంత ఘోరమైన పాపి ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటి తెలుసా? మనుషులు ఎవరి యొద్దకు వెళ్ళిన ఆ పాపాన్ని బట్టి వాళ్ళని తృణీకరిస్తారు, అసహించుకుంటారు, నన్ను అసలు పట్టించుకోరు. కానీ ఈయన దగ్గరికి వెళ్తే ఈయన పాపములు క్షమించగలవాడని, పాపిని రక్షించగలవాడని విశ్వాసం నాకుంది అని వెళ్ళింది. అందుకే ఆమె రక్షింపబడింది. ఇది రెండవది. మూడవది, ఆమె జీవితంలో ఆమె రక్షింపబడిన తర్వాత, క్షమించబడిన తర్వాత, తమ పాపములు క్షమించబడిన తర్వాత ఆమె క్రీస్తును ప్రేమించే వ్యక్తిగా మారిపోయింది. హల్లెలూయా. చూడండి, అక్కడ యేసు ప్రభువు చెప్పిన ఒక ఉదాహరణే, ఒక మాటే మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. లూకా సువార్త 7వ అధ్యాయంలోనికి మరలా రండి. 40వ వచనం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అనగా, అతడు, బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతనిని ఎవరిని ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించుతూ అని అతనితో చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఉదాహరణ నన్ను ఉపయోగిస్తానంటున్నాడంటే, అప్పులు ఇచ్చేవాడికి ఇద్దరికి అప్పులు ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు ఇతనికి అప్పు ఉన్నారు. ఒకడేమో 50, ఒకడేమో 500. అర్థం చేసుకోండి. ఒక వ్యక్తికి 2 వ్యక్తులు అప్పు ఉన్నారు. ఒకడేమో 500 అప్పు ఉన్నాడు, ఇంకొకడేమో 50 అప్పున్నాడు, 50 దేనారులు అప్పులు ఉన్నాడు. ఇప్పుడు ఈ 500 తీసుకున్నవాడు, ఈ 50 తీసుకున్నవాడు, వారి స్థితి చాలా దయనీయం. తిరిగి చెల్లించే, అర్థమవుతుందా, స్తోమత కాదు, తిరిగి ఇవ్వగలిగిన స్థితి కాదు, తీర్చలేరు, అంత స్థితి స్తోమత వారిలో లేదు. కాబట్టి ఇప్పుడు యజమానుడు పెద్ద మనసు చేసుకొని కనికరపడి వాళ్ళు తీర్చే స్తోమతలో లేరు అని చెప్పేసి యజమానుడు ఏం చేశాడంటే వాళ్ళని క్షమించాడంట. అరే, మీరు నాకేమీ కట్టొద్దులే, మీ స్థితి బాగాలేదు కనుక, మీరు కట్టే పరిస్థితుల్లో లేరు కనుక, ఇదిగో మీరు నాకు కట్టాల్సిన అవసరం లేదు, మీ అప్పులు నేను క్షమించేస్తున్నాను, మీరు నాకు కట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు. అప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఆ యజమాని ప్రేమిస్తారు? ఎక్కువ అప్పు ఉన్నవాడు ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకు? ఇంత అప్పు, 500 అప్పు, 500 దేనారులు అప్పు ఉన్నాను, ఇంత పెద్ద అప్పును కూడా ఏం చేశాడు నా యజమానుడు? కొట్టివేశాడు. నా ఎడల ఎంత ప్రేమ చూపుతున్నాడు, నా ఎడల ఎంత జాలు చూపాడు, నన్ను క్షమించాడని 500 దేనారులు కలిగిన అప్పు ఉన్నవాడు ఏమంటే యజమానుని మీద ఎక్కువ ప్రేమ పెట్టుకుంటాడు. తక్కువ ఉన్నవాడు 50 రూపాయలేగా, ముష్టి 50 రూపాయలు తీసాడు అన్నట్టుగా అనుకుంటాడు. అర్థమవుతుందా? తక్కువ ఉంటే అర్థమవుతుందా? తక్కువ ఉంటే ఈ మాత్రం ఆడికి అంత ఉంది, అన్ని ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బోల్డ్ ఉంది ఆడి దగ్గర, నా జస్ట్ ఆఫ్టర్ ఆల్ 50 రూపాయలు, 50 దేనారులు ఏమండి వదిలేస్తే పెద్ద దాందే ఉందిలే అన్నట్లుగా అనుకుంటాడే కానీ కృతజ్ఞత ఆడాడు చూపలేడు. కానీ 500 దేనారులు అంటే ఎక్కువ. ఇంత అప్పును నా యజమాను నాలో
నేను తీర్చలేనని అతను క్షమించాడు. ఎంత మంచి మనసు ఉన్నవాడో నా యజమానుడు. నా పాపం నా అచ్చి ఉండగా, పాపము అప్పు అంటే పాపం, ఇంత ఘోరమైన పాపములో ఉన్నాను, ఇంతమైన ఘోరమైన పాపముని ఆయన క్షమించేశాడు అని చెప్పేసి యజమానుడి మీద ఆ దాసునికి ఏముంటుందంట, ఎక్కువ ప్రేమ. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఏమి విస్తారముగా పాపములు చేసిందని కాదు, విస్తారముగా ఇదిగో ఏం చేసింది, విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక విస్తారంగా పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకా అంటాడు, గనుక అదే మాట కంటిన్యూ చేయండి. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెముగానే ప్రేమిస్తాడు. ఏమి ఎక్కువ పాపములు చేసింది, అందుకే ఎక్కువగా పాపములు చేసిన ఆమెను ఆయన క్షమించేశాడు కనుక ఇప్పుడు ఏమి ఎక్కువగా ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా మారిపోయింది. మూడో విషయం కన్ఫ్యూజ్ లేకుండా చెప్పాలంటే, ఆమె యేసును ప్రేమించే వ్యక్తిగా మారిపోయింది. ఎందుకంటే ఆమె పాపములను ఆయన క్షమించి ఆమెను రక్షించాడు కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు నీకున్న భ్రష్టత్వం నుంచి, నీకున్న పాపము నుంచి, నీకున్న ప్రతి అవిధేయత నుంచి దేవుడు తన సిలువ రక్తం చేత నేను కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి తన కుమారుడుగా తన కుమార్తెగా మారిస్తే మనం ఆయన ప్రేమిస్తున్నామా? ఒకసారి ఆ ప్రశ్న వేసుకుందామా? హల్లెలూయా. మనం తిరిగి ఆయన ప్రేమిస్తున్నామా? అసలు మనం వెలిచ్చి రక్షణ పొందగలమా? వెలకట్టగలమా? అర్థమవుతుందా? ఈ రక్షణ, ఈ పాప క్షమాపణ అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, వెలకడితేనే నీకు రక్షణ వచ్చిందని ప్రభు పెడితే, ఉన్నవాడు డబ్బులు ఇచ్చి కొంటాడు, లేనోడు రక్షణ కొనగలడా? కొనలేడు. అందుకే అది ఉచితముగా దేవుడిచ్చాడు. హల్లెలూయా. మనం ఉచితముగా దేవుని చేత, ఆయన కృపచేత మనం రక్షింపబడి ఉన్నాం. విశ్వాసము వలన కృపచేతనే ఉచితముగా మనము రక్షింపబడి ఉన్నాము, నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. కాబట్టి మనం ఎంత ప్రేమించాలి ఆయన్ని? అయ్యా, నా పాపములు బట్టి ఎంత వెలిచ్చినా నేను కడగబడే వ్యక్తిని కాదయ్యా. నేను వెల పెట్టి కొనలేనని రక్షణని వెల ఇవ్వకుండానే ఉచితంగా నాకు రక్షణ ఇచ్చావు. కృతజ్ఞుడే నేను జీవితకాలం అంత నీ సన్నిధిలో నిన్ను కలిగి ఉంటానయ్యా అని చెప్పేసే బిడ్డలంగా మనం మారాలి. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించేయండి. మూడోది, ఆమె ప్రభువుని ప్రేమించే వ్యక్తిగా మారింది. ఎందుకు ప్రభువుని ప్రేమించిందంటే, ఆమె విస్తారమైన పాపములు ఆయన క్షమించేశాడు. ఆ పాపముల నుండి ఆమెకు విడుదలిచ్చి ఆమెకు రక్షణ ఇచ్చాడు. అందుకే ఇదిగో ఆమె ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా మారిపోయింది. మొదటిది, దేవుని మాట వినగానే ఆమె పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తన పాపములు ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటున్న ఆమెలో ఉన్న విశ్వాసం ఏమిటంటే, ఒప్పుకుంటున్నాను, నన్ను ఆయన తృణీకరించడు, ఖచ్చితంగా నా పాపములు ఆయన సన్నిధిని ఒప్పుకుంటే నన్ను క్షమించి రక్షించే దేవుడు ఆయనే అనే విశ్వాసం ఆమెలో ఉంది. అందుకే రక్షింపబడి విమోచింపబడి క్షమించబడిన ఆమె క్రీస్తుని ప్రేమించే వ్యక్తిగా మారిపోయింది. నువ్వు దేవుణ్ణి ఎంతవరకు ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించే. ప్రేమిస్తున్నానండి, నాకెందుకు యేసయ్య అంటే ఇష్టం లేదు, చాలా ఇష్టం యేసయ్య అంటే. తెలుసా? ఇష్టమేనా లేదా? మనకి ఇష్టమేనా లేదా? ఉందా యేసయ్య అంటే మీకు ఇష్టం? ఎంత ఇష్టం? చాలా ఇష్టం కదా సన్నీ? చాలా ఇష్టం కదా. ప్రేమ అనేది నీవు ఏం చేయాలి? నిరూపించాలి కదా. నాకు ప్రేమ ఉంది అంటే, ఆ ప్రేమ నీకు ఉంది అని అంటే దాన్ని ఏం చేయాలి? నిరూపించాలి, వ్యక్తపరచాలి. వ్యక్తపరిచేటప్పుడు దాని క్రియారూపంలో కూడా నిరూపించాలి. నువ్వెప్పుడు నాకు ప్రేమ ఉంది అంటావు కానీ ఒక్క చాక్లెట్ కూడా కొనివ్వవు. ఇప్పుడు ఆమె కోరుకుంటుంది ఏంటి? ప్రేమ ఉందంటావు కానీ ఏది నాకు ఇంతవరకు ఇవ్వవు. అంటే ఏమి లేదు, ప్రేమ క్రియరూపంలో చూపించే వ్యక్తిగా లేడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని మాటలతోనే సరిపెట్టాడు అనుకో, అది జస్ట్ క్రియారూపంలో మన ప్రేమను చూపాలి. యేసుప్రభు నాకు ఇష్టమే, మరి ఎంత ఇష్టమో నువ్వు క్రియల రూపంలో చూపుతున్నావా? హల్లెలూయా. యేసుప్రభు ఇష్టమైతే, నువ్వు యేసుప్రభుని ఇష్టపడితే, ఆయన నువ్వు ప్రేమించే వ్యక్తి అయితే, ఇదిగో ఆయనకి నచ్చనివి నీ జీవితంలో ఉండటానికి నువ్వు ఇష్టపడవు.
ఆయనకి నచ్చని కార్యాలు నీ జీవితంలో ఉంచుకో. ఆయనకి ఇది నచ్చదు, అందుకే నేను ఏం చేస్తావు, ఆయనకి నచ్చింది నా జీవితంలో ఏది వద్దు. అతను నువ్వు ప్రేమిస్తే అతను ఎలాగా ఇష్టపడతాడో అలాగే నువ్వు ఉండడానికి ఇష్టపడతావు. అర్థమవుతుందా? మా ఆయనకి పచ్చ చీర అంటే ఇష్టం ఉండదండి, అందుకే కట్టుకోవడం మానేశా. ఎందుకు నువ్వు మానేసావంటే నువ్వు నీ భర్తనే ప్రేమిస్తున్నావు. నీ భర్తకి ఏది ఇష్టం ఉండదో అది నీకు కూడా ఇష్టం ఉండదు. అందుకే నువ్వేం చేస్తున్నావు అంటే మీ ఆయనకి ఏది నచ్చదో నువ్వు అది చెయ్యు. నువ్వు యేసు ప్రభుని కూడా ప్రేమిస్తే ఆయనకి ఏది నచ్చదో, ఏది ఇష్టం ఉండదో, ఎలా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదో, ఎలా మాట్లాడడం ఆయనకి ఇష్టం ఉండదో, ఎలా బ్రతకటం ఆయనకి ఇష్టం ఉండదో అది నువ్వు విడిచిపెట్టగలుగుతావు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివి అయితే నిజంగా ఇదిగో ఆయనకి ఇష్టము లేని వాటిని నీ జీవితంలో నువ్వు ఉంచుకో. ఒకవేళ ఉంచుకుంటున్నావంటే ఆయనకి ఆయాస్కరమైంది ఇంకా నీలో ఉంచుకుంటున్నావంటే, ఆయనకి నచ్చనట్లుగా ఇంకా నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు ఆయన్ని ప్రేమించిన వ్యక్తివి కాదు. ప్రేమిస్తున్నానని జస్ట్ మాటతో చెప్తావు అంతే. హల్లెలూయా. ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళకి ఇష్టంగా ఉండటానికి ఇష్టపడతాం, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండటానికి ఇష్టపడతాం. మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళకి దగ్గరగా ఉండటానికి, లేకపోతే వాళ్ళకి ఇష్టంగా మారడానికి మన అలవాట్లు సైతం ఏం చేసుకుంటాం, మార్చుకుంటాం. ఏంటమ్మా ఇంతకు ముందు నీకు చాలా ఇష్టంగా ఎందుకని తింటలేదంటే, ఇది మా ఆయనకి ఇష్టం లేదండి అందుకే తినడం మానేశాను. ఏంటి మీ ఆయన కోసం తినడం మానేసావా? లెగ్ పీసు. హల్లెలూయా. ఇంతకు ముందు అసలు లెగ్ పీస్ దొరికితే కుక్కకు పెట్టడానికి కూడా బొయ్యిక ముక్క మిగలదన్నట్టుగా లాగిచ్చేవాడివి. ఇప్పుడు లెగ్ పీస్ నీ ముందుకు వచ్చిన తింటలేదా? జస్ట్ మీకు అర్థం అవటానికి మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు అలాగన మానేసావా? కారణం ఏంటంటే మా ఆయనకి ఇష్టం లేదు, చీర కట్టుకోవడం పలానా ఇష్టం లేదు, ఇలా ఉండటం మా ఆయనకి ఇలాగా ఇష్టం లేదు, ఇలా మాట్లాడడం మా ఆయనకి ఇష్టం లేదు. ఆయన అంటే నాకు ఇష్టం, ఆయనకి నచ్చని పని నేనేది చేయను. మరి ప్రభు, ఈమె యేసు ప్రభుని ప్రేమిస్తుందంట. అందుకే ప్రభు అన్నాడు, ఎక్కువగా ఈమె నన్ను ప్రేమిస్తుంది, అందుకే ఎక్కువగా ఈమె పాపాలు కూడా క్షమించబడ్డాయి. హల్లెలూయా. నువ్వు ఆయన్ని ప్రేమించే వ్యక్తివైతే నీ లోపల ఆయనకు ఆయాసకరమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నువ్వేం చేస్తావంటే తీసేసుకుంటావు. మనం ఆయన ప్రేమించే బిడలంగా మారుదుగాక. నా ప్రాణం ఉన్నంత వరకు నేను మట్టిలో చేరే వరకు నిన్నే ప్రేమిస్తానయ్యా అని ఆరాధన చేస్తాం, మంచి ఆరాధన చేస్తాం. కానీ అది పాటకి ఆరాధనకి పరిమితం అవుతుంది, జీవితంలో ప్రవర్తనకి ఆ యొక్క ఆరాధన ఏమాత్రం కూడా సూట్ అవట్లా. హల్లెలూయా. మొన్న ఒక ఆయన అన్నాడు, జేమ్స్ అన్న పాస్టర్ గారు అని తెలుసు కదా, రాజమండ్రి దగ్గరలో పరిచయం చేస్తారు కదా జేమ్స్ అన్న. ఆయన ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టారు. అన్న మీరు సూట్ వేసుకోండి అన్న బాగుంటారు, సూట్ వేసుకోండి అన్న బాగుంటారని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారంట. ఆయన దానికి అన్నాడంట, నేను చెప్పే బోధకి నేను వేసే సూటుకి సూట్ కాదురా నాయన, నేను వేసుకోను అని చెప్పేసి ఆయన సమాధానం ఇచ్చాడట. హల్లెలూయా. తగ్గించుకోవాలి, అలాగుండాలి ఎలాగుండాలని బోధించే నేను ఇప్పుడు సూటు బూట్ వేసుకొని అలాగున నేను మాట్లాడుతూ వచ్చానంటే, ఇదిగో నేను చెప్పే మాటకి నేను వేసుకున్న సూట్కి సూట్ కాదు అని చెప్పేసి చెప్పాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు షార్ట్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు ప్రవర్తించే ప్రవర్తనకి నువ్వు ఆయన్ని నేను ప్రేమిస్తున్నాననే మాటకి ఎక్కడ సూట్ అవ్వట్లేదేమో. అర్థమైందన్న మాట? నేను ఆయన ప్రేమిస్తున్నానండి అని చెప్తున్నావు, కానీ నీ ప్రవర్తన ఆ మాటకి సూట్ అవ్వట్లా. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాను అంటున్నా కానీ నీకు నచ్చినట్లే నువ్వు ఉంటున్నావు. ఆయన ప్రేమిస్తున్నాను అంటున్నావు కానీ ఆయన దుఃఖ పెడుతూనే జీవిస్తున్నావు, ఆయన బాధ పెడుతూనే జీవిస్తున్నావు, ఆయన గాయాలు రేపుతూనే జీవిస్తున్నావు. ఆయనకు నచ్చింది ఒకటే చేయట్లా, అంతా ఆయనకి నచ్చందే చేస్తున్నావు. ఇంకా నువ్వు ఆయన ఎక్కడ ప్రేమించినట్లు? సూట్ అవ్వట్లేదంట ఈ రెండింటికి. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మూడవదిగా మనం ఆయన ప్రేమించే వ్యక్తులంగా ఉండాలి. ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటామంటే ఆయనకు నచ్చినట్లుగా ఉంటాం, ఆయన కోరినట్లుగా ఉంటాం. ఆయనకు ఎలాగున మనం ఉండాలని కోరుకుంటాడో అలాగున ఉండటానికి మనము
ఇష్టపడతాం. కొన్నిసార్లు అలా ఉండటానికి మన ఇష్టాలు వదులుకుంటాం, మన అలవాట్లు మార్చుకుంటాం, మన పద్ధతులు మార్చుకుంటాం. ఇవేవీ చేయకుండా యేసయ్య నేను ప్రేమిస్తున్నాను అని నువ్వు ఒకవేళ చెప్పినా సూట్ అవట్లా, అది అబద్ధమే. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. తల్ల వంచుని ప్రార్థన చేద్దాం. ఈ పాపాత్మురాలైన స్త్రీ జీవితంలో ఈ చదవబడిన ఈ సందర్భం అంతటిలో 3 విషయాలు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన ఉన్న చోటకు వచ్చి కళ్ళీళ్ళు విడుస్తూ ఆయన పాదాలను కడుగుతూ తల వెంట్రుకలతో పాదాలను తుడుస్తూ అత్తరుతో ఆయన పాదాలకు పోస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భం ఏం తెలియజేస్తుంది అంటే ఆమె పశ్చాత్తాపాన్ని తెలియజేస్తుంది. విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపముతో వచ్చి ఆయన సన్నిధిలో తన పాపములను కుమ్మరిస్తుంది, తన హృదయాన్ని కుమ్మరిస్తుంది, తన పాపములను ఆమె ఒప్పుకుంటుంది. నోరు మెదపుల మాట మాట్లాడలా, కన్నీళ్ళే చెప్తున్నాయి, అయ్యా నేను పాపిని, నేను వేశ్యని, నేను వ్యభిచారిని, నేను పాపములో జీవించే స్త్రీని అంటూ కన్నీళ్ళే ప్రభుతో మాట్లాడుతున్నాయి. ఆమె ఏమాత్రం నోరు మెదపల, కానీ ప్రభు ఆమె హృదయంలో ఆమె కన్నీటితో మాట్లాడే మాటలు వింటున్నాడు. మిగతా వారికి అర్థం కాల, ప్రశ్నిస్తున్నారు, లోపల నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, అనుకుంటున్నారు, తలంస్తున్నారు. కానీ ప్రభు ఆమె హృదయంలో నుండి కుమ్మరింపబడుతున్న తన పశ్చాత్తాపం, తన కన్నీళ్ళను చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఏమండి, అక్కడ కూడా ఎజ్రా నెహెమ్యాల కాలంలో పరిశుద్ధ గ్రంథాన్ని వివరించి వారికి అర్థమయ్యేదిట్లు మాట్లాడుతుంటే వారు ఏడ్చి ఒక జాముసేపు వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఇదిగో వారి పాపములు కనబడతా ఉండగా ఒప్పుకుంటూ ఉన్నారు. దావీదు యొద్దకు దేవుడు తన ప్రవక్తను పంపించి తనలో ఆ స్త్రీ వలె కన్నీటితో అయ్యా అని ఆయన పాదాలు కడిగి అనుభవంలోనికి రావట్లేదు. హృదయాలు మొద్దుబారిపోయాయి, కఠినపరచబడ్డాయి. హృదయం చాలా అంధకారంతో నింపబడిపోయింది, రాతి గుండెగా మారిపోయింది. వాక్యం వింటే వాళ్ళేమో హృదయాలు బద్దలై ఏడవడం మొదలెడుతున్నారు. వాక్యాలు వింటున్నాను, హృదయం అసలు ఎలాంటి కదలిక లేకుండా, స్పందన లేకుండా ఉండిపోతుందంటే ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించేయి. ఈరోజు ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు, ఆ వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం బ్రద్దలు అవ్వాలి, నీ హృదయం తెరవబడాలి. ఆ మాటకు నువ్వు కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. లోపాలు తెలియచేయబడితే లోపాలను బట్టి పశ్చాత్తాపడి, నిజమేనయ్యా నేను పాపిని, ఇదిగో నేను ఇలాంటి వ్యసనపరుడిని, నేను ఇలాంటి చోదగాడిని, నేను ఇలాంటి వ్యభిచారిని, నేను ఇలాంటి నాయనా తప్పిదములో ఉన్నవాడినయ్యా, నా పాపమును క్షమించమని ఏడ్చి మొరపెట్టే అనుభవం ఉందా? ఆమె అలాగున్న యేసు ఉన్న చోటకి వెళ్ళి పశ్చాత్తాపడుతుంది. ఇదిగో ఆమెకున్న విశ్వాసం ఏమిటంటే ఆయన నన్ను క్షమిస్తాడు, ఆయన నా పాపములు క్షమిస్తాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నా పాపములు క్షమించగలిగిన అధికారం కలిగిన దేవుడు అని నాకు తెలుసు, ఆయన నన్ను రక్షించి విమోచించే దేవుడు అని నాకు తెలుసు అని విశ్వసించింది. అందుకే ఆమె విశ్వాసమే ఆమెను రక్షించింది. ఆమె పాపములు క్షమించబడగా, ఆమె పాపములు ఆమె నుండి తొలగించబడగా ఇదిగో క్షమాపణ పొందినదే, పవిత్రపరచబడింది, యేసు చేత సమాధానము పొందినదే. ఇప్పుడు ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా మారిపోతుంది, ఆయన్ని ప్రేమిస్తుంది. ఎందుకంటే ఇంత ఘోరమైన పాపినైన నన్ను ఆయన ఇదిగో క్షమించాడు అంటూ ఆమె హృదయం దేవుని ప్రేమతో నింపబడిపోయింది, కృతజ్ఞతతో నింపబడిపోయింది. నీవు నేను ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఒకసారి ఆలోచించి. ఆయన నీ పాపములు క్షమించగలవాడని నమ్ముతున్నావా? ఒకసారి ఆలోచించి. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకోగలుగుతున్నావా లేదో ఒకసారి ఆలోచించి. ఈ మూడింటిలో నీ జీవితంలో ఏ అనుభవంలోనికి వెళ్లకుండా వచ్చాను, వెళ్తున్నాను అన్న జీవితంలో ఉండిపోతే దాని వల్ల నీకు ప్రయోజనమేమీ లేదు, దాని వల్ల నీకు ప్రయోజనమేమీ రాదు. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం, దేవుని మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. అయ్యా నాయన, ఎక్కడెక్కడ నీ విరోధముగా విధేయిగా నేను ఉన్నాను, క్షమించమని దేవుని బ్రతిమలాడదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నాయన పాపాత్మురాలైన స్త్రీ జీవితంలో నుండి 3 విషయాలు మేము నేర్చుకోవడానికి కృప చూపినందుకు వందనాలు. పశ్చాత్తాప అనుభవం మాకు దయచేయండి. ఈ సన్నిధిలో నీవే మమ్మల్ని రక్షించగలిగిన వాడు అని
విశ్వాసం మాలో కలిగించండి. నీ చేత క్షమించబడి రక్షింపబడి పవిత్రపరచబడిన మేము జీవిత కాలం అంతా నిన్నే ప్రేమిస్తూ ఈ లోకమును ప్రేమించకుండా, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా నిన్ను మాత్రమే ప్రేమించే బిడ్డలంగా మమ్మల్ని చేసి నీ సన్నిధిలో నిలవబెట్టుకుని మహిమ తెచ్చుకోమని, వెన్న మాటలు మంచి నేలన పడిన విత్తనముల వలె నూరంతల ఫలములు ఫలించడానికి కృప చూపమని యేసు నామమున అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.